శ్రీధర్ డిగ్రీ వేస్తే ఇక్కడ ఇస్తాం. నమస్కారాలండి. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పండగగా ప్రతి ఇంట్లో జరుగుతుంది. పెన్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ సెలవు వస్తే ఆదివారం కానీ లేదేదైనా పండగ సెలవు వస్తే ముందు రోజు ఇవ్వాలని. అలా ఈరోజు రాష్ట్రంలో తెల్లవారి 6 గంటల నుంచి 10 గంటల లోపలే మెజారిటీ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా మాట చెప్పిన ప్రకారం 3,000 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళకి 10,000, ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000. ఇది 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పే చేస్తాం. అంతా ఇంత కాదు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇదే మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాలు తీసుకుంటే ఈరోజు మనకు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయల కంటే తక్కువే. అదేవిధంగా పక్కనున్న తమిళనాడు, తెలంగాణ తీసుకుంటే వాళ్ళందరూ కూడా 1,000 రూపాయల లోపలే. కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేర్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 2,500 లోపలే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్స్, 6,000, 10,000, 15,000 ఇచ్చింది ఎక్కడా లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోవాలి. అదేవిధంగా రాష్ట్రం డెవలప్ కావాలంటే అనేక ఇండస్ట్రీస్ రావాలి, అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలంటే ఉద్యోగాలు రావండి. ఏం చెప్పినా అవన్నీ మాటలే. ఈరోజు అమెరికా, చైనా ఇవన్నీ డెవలప్ అయినాయంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్. వాళ్ళందరూ ఎక్కువ ప్రయారిటీ ఇండస్ట్రీస్కి ఇచ్చి అనేక దేశ విదేశాలు ఉండే వాళ్ళందరినీ ఇండస్ట్రీస్ని పిలిపించి ప్రొడక్షన్ తయారు చేసి ఆ ప్రొడక్షన్ సేల్ చేయటం వల్ల అటు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ట్యాక్స్ వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది, అప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కూడా అనేక దేశ విదేశాలకు తిరిగారు, అనేక రాష్ట్రాలు తిరిగారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరినీ కలవటం జరిగింది. అది చేయటం వల్లనే 2025-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% మన ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. 25% భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడిలో 25% భారతదేశం. దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం, యువనాయకుడు లోకేష్ తిరగటం. ఇలా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలని వారు సాయశక్తిలో పనిచేస్తున్నారు. వారికి మనం అన్ని విధాల సపోర్ట్ ఉండాలని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీకి వస్తే, నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని 14-19లో అనేకమైన పనులు దాదాపు 5,500 కోట్ల రూపాయలతో నెల్లూరు కార్పొరేషన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈసారి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏం చేయటానికి లేదు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా ఎన్నో వర్క్స్ టేకప్ చేశాం. ఆగిపోయిన యూజీడీని స్టార్ట్ చేశాం, ఆగిపోయిన వాటర్ యొక్క కనెక్షన్స్ మొదలుపెట్టారు. అదేవిధంగా ఎక్కడైతే యూజీడీ 2014-19 శాంక్షన్ చేయలేదో దాన్ని కూడా శాంక్షన్ చేసాం, దాన్ని కూడా టెండర్లు ఇచ్చేసాం. తర్వాత అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లు చేయాలని, అదేవిధంగా అన్ని డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ డ్యామేజ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలని యాక్చువల్గా టెండర్లు పిలిచారు అధికారులు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి.
ఇప్పుడే యాక్చువల్గా ఈ 42వ డివిజన్లో 2-3 డ్రైన్స్ చూశాను. చాలా చక్కగా చేశారు, క్వాలిటీ కూడా చేశారు. వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇంకా 3 సంవత్సరాల 31 రోజులు మీరు ఇచ్చిన ఓటుతో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ 3 సంవత్సరాల 31 రోజుల్లో కనీసం 2 సంవత్సరాల 31 రోజుల్లో నెల్లూరు సిటీకి చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. యూజీడీ కంప్లీట్ చేస్తాం, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం, డ్రైన్స్ రోడ్డుకి ఇరువక్కల కట్టాల్సిన డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం, రోడ్స్ కంప్లీట్ చేస్తాం, చక్కగా 15 స్కూల్స్ కంప్లీట్ చేస్తాం. విఆర్ఐ స్కూల్ లాగా 15 స్కూల్స్. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం. ఎక్కడికి పోయినా అప్లికేషన్స్ తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్లో సీట్ ఇవ్వమని. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది ఇచ్చారు, సార్ విఆర్ఐ స్కూల్లో సీట్ ఇవ్వని. ఇవాళ మార్నింగ్ నేను రాగానే ఇంటి దగ్గర ఒక 5 మంది కాసుకొని ఉండారు. అక్కడెక్కడో యాక్చువల్గా మహానాడు దానికి సైట్కి పోతే అక్కడొచ్చి అప్లికేషన్. నిజంగా ఎంత ఆనందంగా ఉంది. నిజంగా ఈరోజు ఒక 1050 స్టూడెంట్స్ చక్కగా చదువుతున్నారు. అదే మోడల్గా అంతకంటే బ్రహ్మాండంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ బ్రహ్మాండంగా కడుతున్నారు. బ్రహ్మాండంగా మూలాపేటలో స్కూల్ తయారవుతుంది. నిజంగా వెరీ హ్యాపీ. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బేదా మస్తానయ్య గారు, అదేవిధంగా టీవీఎస్ స్కూటీ వాళ్ళు, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, ఇలా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను. జిగ్మా వాళ్ళు, వర్క్స్ బోర్డు వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. దాంట్లో బ్రహ్మాండమైన స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్. నేను ఆల్రెడీ అజీజ్ చెప్పాను, నేను డబ్బులు తెప్పిస్తా. అదేవిధంగా నెల్లూరు వేడి తాపం కనీసం 2 డిగ్రీలు తగ్గాలని మళ్ళా చెప్తున్నాను. దాదాపు 25,000 చెట్లు వేయాల్సి వస్తుంది. చెట్లు వేస్తాం. అవన్నీ దాతల దగ్గరే తీసుకుంటా. మున్సిపల్ ప్రజలు కట్టే ట్యాక్సీలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను, మరొకసారి చెప్తున్నాను. టీ గార్డ్స్, అదేవిధంగా చెట్టు 15 అడుగులు, 12 అడుగులు, 15 అడుగులు చెట్టు. ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఈ మే నెల ఆపమని చెప్పి ఏప్రిల్ మే ఆపమన్నాను. 12,500 చెట్లు వేశారు. మిగతా చెట్లు కూడా పూర్తి చేస్తాం. ఎవరో అన్నారని ఆపలేదండి, ఎవరో కామెంట్ చేశారు నాపలా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏప్రిల్ మే ఎండలు అధికంగా ఉంటాయి, ఈ 2 నెలలు ఆపండి. జూన్ జూలైలో కంప్లీట్ చేయమన్నాను. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ 3 సంవత్సరాల పెద్ద చెట్లు అవుతాయి. ఖచ్చితంగా నెల్లూరు సిటీ 2 డిగ్రీలు వేడుతాయి. ఈరోజు పోయి మీరు చూడండి, సింగపూర్ పోయి చూడండి. సింగపూర్ సిటీ 50% గ్రీనరీ. మన చండీగఢ్, మన దేశంలో ఉన్న చండీగఢ్ పోయి చూసి రావాలా. మన దేశంలో ఉన్న పోయి చండీగఢ్ చూడండి, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఉంటుంది. ఆడిపోతే 4 డిగ్రీలు ఖచ్చితంగా వేడి తక్కువ ఉంటుంది. ఇవన్నీ పొల్యూషను కంట్రోల్ చేయాలా, ప్రజలు ఎక్కువ కాలం బతకాలా, ఆరోగ్యాలతో ఉండాలా, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలంటే చెట్లు ఉండాలి. దీనికి అందరూ సహకరించండి. నేను ఖచ్చితంగా ఏదైతే చెప్పిన కంటే ఎక్కువ చేస్తానని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. విఆర్ఐ స్కూల్ మీద ఆరోపణలు చేయటం అంటే అసలు వాళ్ళకి స్టడీ చేయటం రాదనే విషయాలు తెలుసుకోకుండా విఆర్ఐ స్కూల్ మీద కామెంట్ చేస్తున్నారంటే నిజంగా అసలు ప్రజలు తిరస్కరించమని కూడా అన్నం. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక మోడల్. విఆర్ఐ స్కూల్ ఒక మోడల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి మోడల్, ప్రైవేట్ స్కూల్స్ కూడా మోడల్. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కూడా నేను చెప్తున్నాను, విఆర్ఐ స్కూల్ అంత బాగాలేవు. ఇది వాస్తవం. అంత చక్కగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు చేశారు. మళ్ళీ దాని గురించి అసలు డిస్కషనే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే పోయి అక్కడ చూడొచ్చు. అక్కడ పోయి చక్కగా చూడండి, హెడ్ మాస్టర్ని అడగండి, కమిషన్ అడగండి, వాళ్ళే లేదా ప్రజలు అడగండి, పోయి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది వాటి మీద ఊరికే డిస్కషన్ చేసుకొని టైం వేస్ట్ కంటే కూడా చక్కగా ప్రజలకు ఏం కావాలని తెలుసుకొని చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మహానాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత, జాతీయ అధినేత, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా నెల్లూరులో చేయాలని నిర్ణయించారు. ఈ మే నెల 27, 28, 29 3 రోజులు, 2 రోజులు పార్టీ యొక్క కార్యకర్తలు అందరితో కూడా అనేక విషయాలు చర్చించి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది.
పాలసీలు, పార్టీ యొక్క పాలసీలు. తర్వాత మూడవ రోజు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్కి కనీసం 5 లక్షల మంది వస్తారని యాక్చువల్గా ఎస్టిమేషన్ ఇస్తూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలాలు కూడా ఈరోజు గౌరవనీయులైన మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత వచ్చి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, మన కావలి ఎమ్మెల్యే, అట్టా శాసనసభ్యులు, అదేవిధంగా అనేక మంది నాయకులు ఈరోజు యాక్చువల్గా దాని మీద స్టడీ చేశారు. రేపు మార్నింగ్ 7 to 9 మరొకసారి చూసిన సైట్లన్నీ మరొకసారి చూసి రేపు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.